ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వీడియో చూసినటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులందరూ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది గిరిజన మూలికా వైద్యం. మన ప్రకృతిలో లభించే వనమూలికలతో అదే మన చుట్టుపక్కల దొరికే మూలికలతో ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలి, మన ప్రకృతి వైద్యాన్ని ఎలా ముందు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మనం ఈ యొక్క ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలు మొక్కలను చూపించడం జరుగుతుంది వీడియోలలో. కాబట్టి ఈ యొక్క వీడియోలో మనము అందరికీ ఉపయోగపడేటటువంటి ఒక బలవర్ధకమైనటువంటి ఒక ఫుడ్, అంటే ఇది పిల్లలు పెద్దలు అనేం లేదు, లేడీస్ ఎవరైనా తినచ్చు. అంటే శరీరంలో ఎముకల బలము, నరాల బలము, కండపుష్టి, అదేవిధంగా మనిషికి అలసట లేకుండా అన్ని రకాలుగా మనిషి బాగా బలంగా ఆరోగ్యంగా బాగుండాలి. ఇప్పుడు మనిషి ఏ పని చేయాలన్నా ఏ చేయాలన్నా ఆరోగ్యంగా పుష్టిగా ఉంటేనే. ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ ఒంట్లో బలం తగ్గుతుంటుంది. కాబట్టి మనం ఆ బలాన్ని మళ్ళా వయసు తగ్గుతున్నా ఎప్పుడెప్పుడు మనం దాన్ని రీజనరేట్ చేసుకోవాలి అనుకుంటే కొన్ని పదార్థాలు ఉంటాయి, అవి తెచ్చుకొని మనం తయారు చేసుకొని తింటూ ఉంటే శరీరానికి మంచి పుష్టిని ఇస్తుంది. కాబట్టి ఆ యొక్క ఫుడ్ ఐటము దాన్ని మనం ఒక ఔషధం అనుకోవచ్చు. ఆ యొక్క ఔషధాన్ని మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి, అందులో పడేటటువంటి వస్తువులు ఏమేమి వేసుకుంటామో, అది ఏ విధంగా ఎంతెంత మోతాదులో తయారు చేసుకుంటామో, ఏ టైంలో తినాలి మొత్తం చెప్తాను వినండి. కాబట్టి ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. అయితే ఇందులో పడే వస్తువులు ఏంటివి అంటే, ముందుగా మనము నువ్వులు తీసుకోవాలి. నువ్వులు అంటే నల్ల నువ్వులు. ఒకవేళ నల్లవి దొరకకపోతే తెల్లవైన తీసుకోవచ్చు. మీరు నీట్గా వీడియోని డౌన్లోడ్ అన్న చేసుకోండి, లేకపోతే క్లియర్గా వినండి. పెన్ను పేపర్ తీసుకుని నీట్గా రాసుకోండి మోతాదులు ఉడక. నువ్వులు వచ్చేసి ఒక 100 గ్రాములు రాసుకోండి. ఒక 100 గ్రాములు నువ్వులు, నల్ల నువ్వులు, నల్లవి కాకపోతే తెల్లవి 100 గ్రాములు. అదేవిధంగా కొబ్బరి అంటే బల్లారి కొబ్బరి కానీ మామూలు కొబ్బరి ఏదైనా కానీ పర్లేదు, కొబ్బరి ఒక 100 గ్రాములు. అదేవిధంగా మినపగుండ్లు అంటే నల్లగా ఉంటాయి, అంటే మనము దోశలలో వాడతాం కదా మినపబేళ్ళని, అవి పొట్టుతో ఉండేవి తీసుకోవాలి. అంటే ఔషధాలకు ఎప్పుడైనా కానీ మినుములు వాడేటప్పుడు నలుపు ఉండేటువంటి పొట్టుతో ఉన్నవి వాడితేనే బలం అన్నమాట. అవి నల్ల మినపగుండ్లు తీసుకోవాలి. అవి ఒక 100 గ్రాములు వేసుకుందాం. అదేవిధంగా బెల్లం వచ్చేసి ఒక 200 గ్రాములు. షుగర్ లేని వాళ్ళైతే 200 గ్రాములు తీసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళైతే 100 గ్రాములు తీసుకోండి. బెల్లం అంటే మనకు ఇప్పుడు మామూలుగా బయట మార్కెట్లో దొరికేది కొంచెం చక్కెర బెల్లం లాగా వస్తుంది. అట్లా కాకుండా తాటి బెల్లం కానీ మంచి బెల్లం, కొంచెం క్వాలిటీ ఉండే బెల్లం తీసుకుంటే అది తీపి తక్కువ ఉంటుంది, ఆ అంటే ఆరోగ్యం కూడా మంచిది అనమాట. ఆ బెల్లం ఒక 200 గ్రాములు కానీ 150 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా బాదం పప్పు వచ్చేసి ఒక 50 గ్రాములు. దీనితో పాటుగా తుమ్మ బంక అది ఒక 50 గ్రాములు. ఇది వేసుకోవచ్చు. వీటినన్నిటిని ఏం చేయాలంటే మనము విడివిడిగా నువ్వులు తీసుకొని నీట్గా చెరగాలి. దాంట్లో కొద్దిగా ఇసుకలాగా అది ఉంటే కూడా నీట్గా చేసుకొని నువ్వులు ఒక 100 గ్రాములు తీసుకొని వాటిని పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏమి, మినుములు కానీ తీసుకొని దాన్ని దూరగా పెన్నం మీద వేయించాలి. పెన్నం మీద వేయించి అవి కూడా పొడి చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ కొబ్బరి ఒక 100 గ్రాములు తీసుకొని చిన్న చిన్న పీసులు కట్ చేసి కొబ్బరి కూడా పొడి పట్టి పెట్టుకోవాలి. తర్వాత బెల్లం తీసుకొని బాగా మనం రోట్లో కానీ ఏదైనా రాయి తీసుకొని బాగా చిన్న చిన్న పీసులు దంచుకొని దాన్ని కూడా దంచి పెట్టుకొని దాన్ని కూడా మిక్సీలో వేసి పొడిలాగా చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ బాదం పప్పు దూరగా వేయించుకోవచ్చు, లేకపోతే మనం మామూలుగా పొడిలాగాన మిక్సీ పట్టేసుకోవచ్చు డైరెక్ట్. ఇంకా ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరుశనగ అంటే పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు కూడా ఒక 100 గ్రాములు వేసుకోవచ్చు. 100 గ్రాములు పల్లీలు తీసుకొని దూరగా వేయించుకొని అవి కూడా బాగా మిక్సీ పట్టుకొని, పల్లీలు మంచి రుచి వస్తుంది అన్నమాట, టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఎట్లంటే కొన్ని వస్తువులు వేయించుకునేటివి ఉంటాయి, అవి అంటే కొద్దిగా ఫ్రైలాగా చేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది, అవి వేసుకుంటాం. తర్వాత ఇంకా ఏమున్నాయి మనకు, తుమ్మ బంక ఒక 50 గ్రాములు తీసుకొని అది కూడా కొద్దిగా తుమ్మ బంకను ఏం చేయాలంటే
కొద్దిగా నెయ్యి వేసి, బౌల్లో నెయ్యి వేసి కొద్దిగా 1 స్పూన్ 2 స్పూన్ నెయ్యి వేసి బాగా ఫ్రై చేయాలి. తుమ్మబంకని ఫ్రైలాగా చేసి దాన్ని కూడా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తానికి ఏమేమైనాయి, నువ్వులు పొడి చేసి పెట్టుకుంటాం, కొబ్బరి పొడి చేసుకుంటాం, బెల్లము, తర్వాత బాదం పప్పు, మినుములు, నల్ల మినుములు పొడి చేసుకుంటాం, తర్వాత మన తుమ్మబంక, ఇవన్నీ పొడి చేసి పెట్టుకుంటాం కదా. పొడి చేసుకున్నాక ఏం చేయాలంటే ఈ పొడిలోకి అంతా కలుపుకోవాలి. మళ్ళీ బెల్లం కూడా తీసుకొని బెల్లం అంతా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి లైట్గా పొడి పట్టుకుంటే అంతా ఒక మిశ్రమంలాగా తయారవుతుంది. దీంట్లోకి ఏం చేయాలంటే కొద్దిగా మంచి నెయ్యి, బర్రె నెయ్యి, మంచి ఒరిజినల్గా ప్యాకెట్లో అది కాకుండా ఒరిజినల్గా నెయ్యి తెచ్చుకొని అందులోకి ఒక 50 గ్రాములు నెయ్యి వేసేసుకోండి. నెయ్యి వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. అంతా కలిపేసుకొని చిన్న చిన్న ఉంటలు లడ్డులా కట్టుకోవచ్చు. చిన్న లడ్డులా కట్టుకొని ఒక గాజు సీసాలో కానీ ఏదో ఒక దాంట్లో వేసి పెట్టుకోవచ్చు. టిఫినీలో ఏదైనా ఒక దాంట్లో వేసి పెట్టుకుంటే, ప్లాస్టిక్ దాంట్లో కాకుండా ఏదైనా టిఫిన్ దాంట్లో కానీ ఏదైనా వేసి పెట్టుకుంటే రోజు ఒక లడ్డు తినడము, పాలు తాగడం. పొద్దున లేవంగానే తిని పాలు తాగాల. అది మొత్తం తయారు చేసి ఏ విధంగా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది. ఆల్రెడీ నేను తయారు చేసి పెట్టినాను. మేము రెగ్యులర్గా తినేది ఇదనమాట. నేను చాలామంది కూడా చెప్తూ ఉంటా, ఇట్లా తయారు చేసుకోండి అంటే, మేము వీక్ ఉన్నామండి, బలం లేదండి, ఇట్లా తగ్గిపోతున్నామండి అదే అన్న వాళ్ళకి ఇట్లా తయారు చేసుకుని తినమంట. ఇట్లా మొత్తం అన్నీ తయారు చేసుకుంటే ఇట్లా సూపర్ ఉంటుంది. ఇట్లా దీంట్లో అన్నీ ఉంటాయి అన్నమాట. ఐటమ్స్ అన్నీ తినే ఐటమ్సే, ఎందుకంటే మీకు అందుబాటులో ఉండే ఐటమ్సే నేను ఈ వీడియోలో చెప్తున్నాను. కాబట్టి ఈ విధంగా మనం తయారు చేసుకొని రెగ్యులర్గా పొద్దున తిని కొద్దిగా పాలు తాగితే కండపుష్టి లేని వాళ్ళకు కండ పెరుగుతుంది. కొంతమంది తగ్గిపోతుంటారు, అంటే కొంతమంది స్టార్టింగ్ నుంచి ఎంత ఫుడ్ తిన్నా కూడా లావు కాకుండా ఉంటారు, లావు కాకుండా వీక్గా ఉంటారు. వాళ్ళకు కొన్ని రోజులు వాడాల, 3 నెలలు 4 నెలలు వాడంగా నెలకు ఒక 2 కేజీలు పెరుగుతూ బరువు పెరుగుతారు అనమాట. అంటే మజిల్ పెరుగుతుంది, కండ పెరుగుతుంది. తర్వాత కొంతమందికి ఎముకలలో బలం తగ్గిపోతుంటుంది, ఎముకలలో బలం వస్తుంది. అదేవిధంగా కండరాలు మజిల్లో కూడా వీక్నెస్గా ఉండడము. చూడడానికి మనిషి లావుగానే ఉంటాడు, బలంగానే ఉంటాడు, కానీ మజిల్లో కండరాల్లో బలం తక్కువ ఉంటుంది, కండరాలలో నరాలలో బలం వస్తుంది. ఇట్లా శరీరంలో ఏదైతే వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుందో ఆ బలాన్ని మళ్ళీ తీసుకొని రాగలుగుతాయి. కాబట్టి ఇవన్నీ మన ఒంటింట్లో ఉండేవి, మనం రెగ్యులర్గా దొరికేటివే. ఏమంటే మనం వాటిని తెలుసుకొని మనం రెగ్యులర్గా తయారు చేసుకొని తింటూ ఉంటే మంచిది బలం అన్నమాట. ఇప్పుడు ఇది జనరల్గా అందరూ తినేటటువంటిది. ఇప్పుడు నేను చెప్పింది పిల్లలు పెద్దలు అందరూ తినడానికి ఇది నేను చెప్పిన. ఒకవేళ పురుషులకు ఏమన్నా వీక్నెస్ ఉంది అంటే దాంపత్య పరంగా వాళ్ళకి నరాల బలహీనత ఉంది, వాళ్ళు కలిసేటప్పుడు భార్యాభర్తలు వీక్నెస్ అట్లా అనిపించినప్పుడు ఇందులో ఇప్పుడు చెప్పిన దాంట్లో ఎక్స్ట్రా వచ్చేసి ఒక 30 గ్రాములు జాజికాయలు పొడి కలుపుకోండి. జాజికాయలు అంటే మనకు మార్కెట్లో దొరుకుతాయి, తెచ్చి బాగా దంచి పొడి చేసుకొని దీంట్లోనే అది కూడా కలుపుకోవచ్చు ఎక్స్ట్రా. జనరల్గా అందరు తినాలంటే అది అవసరం లేదు, ఓన్లీ పురుషులకు మాత్రమే బలానికి సంబంధించి అది తింటుంటే ఏ మందులు వాడకపోయినా ఇది ఒక్కటే వాళ్ళు కొన్నాళ్ళు వాడితే కూడా, అంటే మరీ ఎక్కువ వీక్నెస్ కాకపోయినా కొంత అప్పుడప్పుడు అట్లా అనిపిస్తుంది అన్నప్పుడు రోజు ఒక 3 నెలలు తింటే కూడా న్యాచురల్గా బలం వస్తుంది. మనము అది ప్రాబ్లం వచ్చినప్పుడే కాకుండా కూడా ఎవరైనా రెగ్యులర్గా కూడా తినచ్చు. కాబట్టి ఇట్లా సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి ఇలాంటి ఆహారాలు, ఇలాంటి ఫుడ్డు ముందు వీడియోలో కూడా మీకు ఎన్నో చెప్తాను. కాబట్టి ఇది మీరు తయారు చేసుకోండి. నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం అండి.